హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీయూమ్. ఈరోజు వీడియోలో నా స్టైల్లో నేను ఇంట్లో ఎక్కువగా చేసి ఈ కర్రీ నేను ఇంట్లో ఎప్పుడు చేసినా సరే ఇదే విధంగా చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. గోంగూర పచ్చిరొయ్యల కూర ఆంధ్ర స్టైల్లో ఏ విధంగా చేసుకుంటారో చూపించబోతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా గోంగూరని ఆకులు తుంచుకోవాలి. తుంచుకున్న ఆకుల్ని శుభ్రంగా 4-5 సార్లు కడగాలి. ఆకులను తుంచుకునేటప్పుడు కొంచెం కాడతో సహా తుంచుకుంటే పులుపుదనం ఎక్కువగా ఉంటుంది. కడిగిన గోంగూర ఆకుని ఉడికించుకోవడానికి ఒక గిన్నెలో వేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజు చిన్న కట్టలు ఒక 5 తీసుకున్నాను. మీరు పెద్దవి తీసుకుంటే కనుక 1 లేదా 2 తీసుకోండి. గోంగూర ఆకంతా వేసుకున్న తర్వాత పైన 6 లేదా 7 పచ్చిమిరపకాయలు వేసుకొని ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని మంట మీడియం టు హైలో పెట్టుకుంటూ పైన మూత పెట్టి గోంగూర మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. పక్క స్టవ్ పైన మరో కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మీడియం సైజు 2 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఉల్లిపాయలు ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుందండి. ఇందులో ఇప్పుడు ముందుగానే క్లీన్ చేసుకొని విడిగా ఉడికించుకున్న పచ్చి రొయ్యలు వేసుకోవాలి. పచ్చి రొయ్యలు ఉడికించుకునేటప్పుడు అందులో కొంచెం పసుపు వేసుకుంటాం కాబట్టి ఇలా పసుపుగా ఉంటాయండి. మనం తినేదాన్ని బట్టి రొయ్యలు అనేది వేసుకోవాలి. మనం అరకిలో పచ్చి రొయ్యలు తీసుకుంటే మనం పైన తొక్క అవన్నీ తీసేసరికి 1/2 కిలో అవుతాయి కాబట్టి మన ఇష్టాన్ని బట్టి ఎక్కువ తక్కువ అనేది రొయ్యలు వేసుకోవచ్చు. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత రొయ్యలు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత పక్కన మనం గోంగూర ఉడికించుకుంటున్నాం కదా, గోంగూర కూడా మెత్తగా ఉడికిపోతే కనుక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇక్కడ గోంగూర మెత్తగా ఉడికిపోయిందని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం వేడి చల్లారిన తర్వాత మెత్తగా రుబ్బుకోవాలన్నమాట పప్పు గుత్తితోటి. రొయ్యలు కూడా నూనెలో ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకొని నేను ఇక్కడ రొయ్యలు క్లీన్ చేసుకున్న వెంటనే అలా వేసేయకుండా విడిగా ఉడికించుకుని ఆ రొయ్యల్ని వేసుకున్నాను. లేదా మీరు డైరెక్ట్ గా చేసిన వెంటనే రొయ్యల్ని ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత రొయ్యల్ని వేసుకుని రొయ్యలు ఫ్రై చేస్తున్నప్పుడు నీళ్ళు అనేది ఊరుతాయి. ఆ నీళ్ళని ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. గోంగూర పులుపుకి కారం కాస్త ఎక్కువగా వేసుకున్నా అంతగా అనిపించదు. నేను ఇక్కడ మసాలా కారం వేసాను, అందుకని తక్కువగా వేసాను. ఇప్పుడు అంతా కలిసిలాగా కలుపుకొని ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని మరొకసారి కలుపుకొని కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ లోపు ఉడికించుకున్న గోంగూర వేడి చల్లారిన తర్వాత పప్పు గుత్తితో ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా కొంచెం ఆకు కనిపించేలాగా కచ్చాబచ్చాగా రుబ్బుకోవాలి. లేదా మీకు ఇష్టమైతే మరింత మెత్తగా కూడా రుబ్బుకోవచ్చు. ఇలా రుబ్బుకున్న గోంగూర రెడీగా పక్కన పెట్టుకొని ఇప్పుడు కూర చూద్దాము. ఈ రొయ్యల పులుసు మరీ దగ్గరగా గ్రేవీ లాగా ఉడికించుకోకూడదు. ఇలా కొంచెం పులుసు కింద ఉన్నప్పుడే ఇందులో ఇప్పుడు ఉడికించి రుబ్బుకొని రెడీగా పక్కన పెట్టుకున్న గోంగూర మొత్తాన్ని వేసుకొని గరిటితో అంతా కలిసేలాగా బాగా కలుపుకొని మీడియం మంట పైన కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. నూనె మొత్తం ఇలా పైకి తేలిపోయింది కదా, ఒకసారి కలుపుకొని ఈ విధంగా గ్రేవీగా ఉంటుందన్నమాట. ఇలా దగ్గరగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కూరని తాలింపు వేసుకోవాలి. తాలింపు కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె కొంచెం వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 5 వెల్లుల్లిపాయలు కచ్చాగా దంచుకొని వేసుకోవాలి. అలానే ఒక 2-3 ఎండుమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని గోంగూరలో వేసుకొని కలుపుకోవాలి. అంతే. మీకు ఇష్టమైతే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఇంకా పక్కకు దించేసుకోండి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే నా స్టైల్లో గోంగూర పచ్చిరొయ్యల కూర రెడీ. వెంటనే వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే పుల్లగా కమ్మగా తినే కొద్ది తినాలనిపిస్తుంది. ఈసారి పచ్చిరొయ్యలు తెచ్చినప్పుడు ఇలా గోంగూరతో చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మా హనీయూమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.